ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక కూటమి విజయం గురించి మాట్లాడతాం ఒకటి. ఆ తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా మూడోసారి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా అవడానికి అవకాశాలు కల్పించేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తీర్మానం ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అరాచక పాలన భారతదేశం మంచి పాలన తీసుకురావడానికి కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మంది పెద్దవారు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అమిత్ షా గారి దగ్గర నుంచి నడ్డా గారి దగ్గర నుంచి బిఎల్ సంతోష్ గారి దగ్గర నుంచి శివప్రకాష్ గారు అందరూ కూడా మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అందరం కలిసి కష్టపడిన విధానం కూటమిని ఈరోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడింది. అయితే ప్రజాస్వామ్యంలో ఇది ఒక కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అనే వచ్చి ఒక క్రోనీ క్యాపిటల్ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్ది అనేది కూడా అందరూ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అది కూడా డిస్కస్ చేయాలని, తర్వాత ప్రజలందరూ కూడా ఈ కూటమికి బ్రహ్మరాజం పట్టినందుకు మేమందరం కూడా బాధ్యతగా ఈ ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏ విధంగా పనిచేయాలి, కూటమిలో ఓట్ ట్రాన్స్ఫర్కి ఎంత చక్కగా సమన్వయపరుచుకొని ఓట్లు సంపాదించుకోగలిగామో అదేవిధంగా పరిపాలన కూడా సమన్వయపరుచుకొని చేయాలనే ఉద్దేశంతో ఇది మీటింగ్ పెడతాం జరిగింది. ఇది ఎందుకంటే 2,500 మంది వస్తున్నారు రాష్ట్రం నలుమూల నుంచి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఇంత విజయానికి సాధ్యమైంది. ఆ సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ కలవడం జరిగింది. సార్, మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తుంది? భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. కాబట్టి మిత్రపక్షం అనంటే ఇక్కడ జనసేన పార్టీ, మన మానవతావాది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలుగా రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందో అన్ని విధాలుగా సహాయం చేస్తారు. No, this who all have given opportunity for Sri Narendra Modi ji to become the Prime Minister the third time. And another thanking resolution we are planning to pass for the alliance parties, thanking everyone who have cooperated with us. Also, all the Karyakartas who have worked very hard, and in general thanking the public for voting us. So that we also would like to reassure each and every person that we will be taking care of the state and every citizen's welfare. Having Jagannath Reddy Garu has spoiled the state finances and everything within 5 years, which is likely to take about 20 years to reinstate. However, we all will try our best to see that Andhra Pradesh public will get the best benefit out of the present government. Thank you. Thank you.